హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. మనము జేఈ ఎగ్జామ్ ముంగిట్లో ఉన్నాం. అందరికి కూడా మన అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేసినాయి. సో ఇంకొక 10 రోజుల్లో మీ అందరు కూడా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. 10-15 రోజుల్లో జేఈ తర్వాత అదృష్టమో దురదృష్టమో, పాలకుల వైఫల్యమో, పేరెంట్స్ యొక్క పేరాసో అందరినీ అమెరికా వైపుకి, అందరినీ బీటెక్ సిఎస్సి వైపుకి తెలుసో తెలియకో మనము నెట్టివేయబడ్డాం. అక్కడ ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా అంతకు మించి ఇంకేం చేయగలం? మనకున్న ఆప్షన్స్ ఏమీ లేవు కదా. ఏదో ఒక కాలేజీలో బీటెక్ చేసుకోవడమే కదా, ఏదో ఒక బ్రాంచ్లో సిఎస్సి చదవటమే కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఐఐటీస్తో సమానమైనటువంటి సమాంతర వ్యవస్థలు భారతదేశంలో ఉన్నాయని, వాటికి కూడా ఐఐటీస్లో వచ్చిన దానికన్నా ఎక్కువ శాలరీస్ వస్తాయని, అంతకు మించినటువంటి గౌరవం వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? సో అలాంటి ఇన్స్టిట్యూషన్సే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. దీని యొక్క రెప్యుటేషన్ నాట్ లెస్ దాన్ ఎనీ ఐఐటీస్. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం తీసుకున్నప్పుడు క్యాట్ రాసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, కానీ బట్ నార్త్లో వాళ్ళు మనం జేఈ మెయిన్స్కి ఎంత కష్టపడతామో, నీట్కి ఎంత కష్టపడతామో అంతకు మించి కష్టపడుతూ ఉంటారనమాట. సో మీకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అనేక మార్పులు తీసుకొస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఐఐఎమ్స్లో ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళు, అంటే మీరు డైరెక్ట్గా జనరల్గా ఐఐఎమ్స్లోకి వెళ్ళాలంటే ఏం రాయాలి? క్యాట్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి. దాంతో సంబంధం లేకుండా మీరు కేవలం క్లాస్ 12 తర్వాత ఒక 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్మ్యాట్ అని, జిప్మ్యాట్ అని. ఈ 2 ఎగ్జామ్స్ రాసి మీరు ఐఐఎమ్స్లోకి వెళ్ళేసి డిగ్రీ చదువుకోవచ్చు. ఓకే, సో ఈ ఇప్మ్యాట్, జిప్మ్యాట్ అనే ఎగ్జామ్స్ మొత్తం మనకి చాలా ఐఐఎమ్స్ ఉన్నాయి. కాకపోతే ఒక 7 లో మాత్రమే ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. బీబీఏ కానీ ఇదంతా కూడా ఉంది. సో ఈ ఇప్మ్యాట్ ఎవరైతే రాయాలనుకుంటారో, సో మీకు దీనివల్ల ఏమవుతుందంటే ఎర్లీగా ఐఐఎమ్స్ లాంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థలో మీరు ఎంబీఏ పిల్లలతో కలిసి మీరు చదువుకోవచ్చు. ఐఐఎం ఎక్స్పోజర్ మొత్తం వస్తుంది. సో దీంట్లో ఎకనామిక్స్, అదేవిధంగా రకరకాలైనటువంటి కోర్సు, మేనేజ్మెంట్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట.